Hi guys, welcome to Cricket Chat with Venkatesh. India South Africa మధ్య సెకండ్ అండ్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు కేప్ టౌన్లోని న్యూలాండ్స్ స్టేడియంలో స్టార్ట్ కాబోతుంది. స్టేడియం పేరులోనే న్యూ ఉంది, న్యూలాండ్స్. సో ఈ కొత్త సంవత్సరంలో మనం ఆడబోయే మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ది. సో ఈ మ్యాచ్తో అయినా మనం ఒక కొత్త చాప్టర్కి తెరతీస్తామేమో చూడాలి. ఎందుకంటే 2023 హ్యాస్ బిన్ డిసప్పాయింటింగ్ ఫర్ అస్. 24లో మనం ఒక విజయంతో మళ్ళీ కొత్త స్క్రిప్ట్ రాసే అవకాశం ఏమైనా ఉందా అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ కసితో ఆడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ గెలవాలి. మనం మ్యాచ్ గెలిస్తే సిరీస్ అయితే గెలవలేము. ఎందుకంటే ఆల్రెడీ 1-0తో ఉన్నాం. సిరీస్ 1-1తో డ్రా చేసుకుంటాం మ్యాచ్ గెలిచినా సరే. అది కూడా ఒక అచీవ్మెంట్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా మనకి ఎంత టఫ్ అంటే మనం గతంలో ఆడిన 8 సిరీస్లో ఒక్కసారే సిరీస్ డ్రా చేసుకున్నాం. మిగతా 6 సార్లు సిరీస్ ఓడిపోయాము. సో అలాంటి పరిస్థితిలో కనీసం ఇక్కడ డ్రా చేసుకున్నా కూడా అది అచీవ్మెంట్ అవుతుంది. సో ఆ దిశగా అలాగే ఈ సంవత్సరంలో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేయాలని చెప్పి విజయం కోసం మన టీం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఆ కసి కూడా మన టీంలో కనిపిస్తుంది. మన వాళ్ళు అక్కడ చాలా విగరస్గా ప్రాక్టీస్ చేశారు మొన్నటి రోజున అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ చాలా లాంగ్ బ్యాటింగ్ నెట్స్ అంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉందంటే న్యూలాండ్స్లో మీరు సెంటర్ వికెట్లో అంటే మ్యాచ్ జరిగిపోయే పిచ్లో కాదు, పక్కన వేరే పిచ్ మీద బ్యాటింగ్ చేసే అవకాశం. సో యూ విల్ హ్యావ్ ది ఫీల్ ఆఫ్ ది గ్రౌండ్. చాలా అరుదుగా మనకి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు సెంటర్ వికెట్లో ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అది కాక రోహిత్ శర్మ ఈ మధ్య కూడా చెప్పాడు ఏంటంటే మాకు ప్రాక్టీస్ మ్యాచ్ కానీ నెట్స్లో కానీ ఆడే పిచ్లు చాలా ఆర్డినరీగా ఉన్నాయి. అక్కడ బాల్ మోకాలు ఎత్తు కూడా లేవట్లేదు. టెస్ట్ మ్యాచ్లో ఏమో అది తల ఎత్తుకు లేస్తుంది బాల్. సో మాకు ప్రాపర్ ప్రాక్టీస్ లభించట్లేదు నెట్స్లో కానీ ప్రాక్టీస్ మ్యాచెస్లో కానీ అని చెప్పాడు. కానీ ఇక్కడ సెంటర్ వికెట్లో మన వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. సో విరాట్ కోహ్లీ ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా గొప్పగా ఆడాడు. సో అతను మంచి టచ్లో ఉన్నాడు, బాల్ని చక్కగా మిడిల్ చేస్తాడని చెప్పి మనకు అక్కడి నుంచి వార్తలు వస్తాయి. సో వాచ్అవుట్ ఫర్ విరాట్ కోహ్లీ. అలాగే రోహిత్ శర్మ కూడా అతని రికార్డు సౌత్ ఆఫ్రికాలో ఏమాత్రం బాగలేదు. సో లెక్క సరి చేసే ప్రయత్నం చేస్తాడు. మొదటి సెంచరీ దిశగా రోహిత్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. సీనియర్స్ విషయంలో మనకి ఇబ్బంది లేదు. బట్ జూనియర్ ప్లేయర్స్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డిసప్పాయింట్ చేశారు. గిల్ అండ్ యశస్వి జైస్వాల్ వెంట్ ఫర్ టూ మెనీ షాట్స్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే అగ్రెసివ్గా ఆడాలి, బట్ యువర్ షార్ట్ సెలెక్షన్ హ్యాస్ టు బి గుడ్. మీరు అగ్రెసివ్గా ఆడకుండా పూర్తిగా బ్లాక్ చేస్తారంటే సౌత్ ఆఫ్రికా వీ కెనాట్ సక్సీడ్. యూ హ్యావ్ టు కౌంటర్ అటాక్ చేయాలి, కానీ దానికి రైట్ బాల్ని చూస్ చేసుకోవాలి. ఆ విషయంలో వాళ్ళిద్దరు జాగ్రత్త పడాలి. అండ్ శ్రేయస్ అయ్యర్ హ్యాస్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ విత్ షార్ట్ రైజింగ్ డెలివరీస్, బౌన్సర్స్. దానివల్ల ఫస్ట్ మ్యాచ్లో అతను 2 సార్లు కూడా బౌన్సర్లకు అవుట్ అవ్వలేదు. కానీ 2 సార్లు కూడా అతను ఫుల్లర్ లెంత్ బాల్కే అవుట్ అయ్యాడు. కానీ ఎందుకు అవుట్ అయ్యాడు? బౌన్సర్తో అతన్ని సాఫ్టెన్ చేసి ఫుల్లర్ లెంత్ బాల్ వేసి అతను ఫీట్ మూవ్ చేయకుండా, ముందుకు రాకుండా, ఫార్వర్డ్ రాకుండా అతన్ని అవుట్ చేస్తున్నారు సౌత్ ఆఫ్రికన్. సో ఈజీ టార్గెట్ అవుతున్నాడు. అందుకని శ్రేయస్ అయ్యర్ కూడా హ్యాస్ టు పుల్ అప్ హిస్ సాక్స్. ఈ కొత్త కురాలతో మనం రీబిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. రహానే, విహారీ లాంటి ప్లేయర్స్ని, పుజారా లాంటి వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని ఎందుకు తీసుకొచ్చామంటే ఈ కొత్త వాళ్ళతో రీబిల్డ్ చేద్దాం, టఫ్ కండిషన్స్లో ఎలా ఆడతారో చూద్దామని. బట్ దే హ్యావ్ టు సక్సీడ్. అదర్వైజ్ మనకి టెస్ట్ క్రికెట్లో క్వశ్చన్ మార్క్ ఏర్పడే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. సో అది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్గా చెప్పుకోవాలి. మనకి బ్యాటింగ్లో మార్పులు చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అక్కడ మీకు అభిమన్యు ఈశ్వరన్ ఒక్కడే ఉన్నాడు. మీకు రిజర్వ్స్లో బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ ఈజ్ అ గుడ్ బ్యాట్స్మెన్. కానీ ఇలాంటి టఫ్ కండిషన్స్లో అతనికి డెబ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు. అన్నప్రాసన రోజు ఆవకాయలాగా. ఎందుకంటే ఇలాంటి కండిషన్స్లో మరి అతను ఎలా సక్సెస్ అవుతాడో తెలియదు. అందుకని సేమ్ టీంతోనే వెళ్తారు మన వాళ్ళు బ్యాటింగ్ పరంగా అనే మనకు అనిపిస్తుంది. బౌలింగ్లో ఒక్క మార్పు ఉండే అవకాశం కనిపిస్తుంది మనకి. ఎందుకంటే రవీంద్ర జడేజా మైట్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అశ్విన్ హాస్ నాట్ డన్ బ్యాడ్లీ. అశ్విన్ ఫస్ట్ మ్యాచ్లో ఆ కంటైన్మెంట్ జాబ్ తక్కువ రన్స్ ఇచ్చాడు, కానీ వికెట్ టేకింగ్ లాగా అనిపించలేదు. ఈవెన్ డీన్ ఎల్గర్ లాంటి లెఫ్ట్ హ్యాండర్ మీద కూడా అతను ఎఫెక్టివ్ అనిపించలేదు. యూజువల్లీ వెరీ గుడ్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్. సో అశ్విన్కి అక్కడ పెద్ద హెల్ప్ లభించలేదు, బ్యాటింగ్ కూడా పెద్ద గొప్పగా చేయలేదు. బట్ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్. ఫెయిల్యూర్ అందరితో పాటు అతను కూడా ఫెయిల్ అయ్యాడు. బట్ జడేజా లీడింగ్ ఆల్రౌండర్ ఇన్ ద వరల్డ్ ప్లస్ ఎ లెఫ్ట్ హ్యాండర్. సో అందుకని జడేజాని ఆడించే అవకాశం మనకి కనిపిస్తుంది ఇండియన్ టీంలో. జడేజా మైట్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అశ్విన్ అని అనుకుంటున్నాను నేను.
సో ఆ మార్పు ఉండే అవకాశం ఉంది. శార్దుల్ ఠాకూర్కి షోల్డర్ ఇంజరీ అయింది, అయితే లెఫ్ట్ షోల్డర్కి దెబ్బ తగ్గింది బ్యాటింగ్ చేసినప్పుడు. అది బౌలింగ్ షోల్డర్ కాదు, దాని నుంచి కూడా అతను కోలుకున్నట్టుగా ఉన్నాడు. సో అతను కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తప్పదు, శార్దుల్ ఠాకూర్ చాలా రన్స్ లీక్ చేశాడు అలాంగ్ విత్ ప్రసిద్ధ్ కృష్ణ ఇన్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. అయినా సరే శార్దుల్ ఆడించాల్సిన పరిస్థితి, బికాస్ ఈజ్ అన్ ఆల్రౌండర్, బ్యాటింగ్లో డెప్త్ ఇస్తాడు, లేకపోతే నలుగురు టెయిల్ ఎండర్స్ ఉండే ప్రమాదం ఉంటుంది. అందుకని శార్దుల్ మైట్ కంటిన్యూ. ఇద్దరు స్పిన్నర్స్తో ఆడొచ్చు కదా, ఇద్దరు కూడా ఆల్రౌండర్స్ అని మీరు అనొచ్చు. పిచ్ కూడా 4th డే నుంచి టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ 4th డే వరకు వెళ్తుంది మ్యాచ్. అంటే ఇండియా ఆడుతుందనే కాదు, ఈ మధ్య చాలా మంది టెస్ట్ మ్యాచ్లు 3.5 రోజులు దాటట్లేదు. అలాంటప్పుడు ఏదో 4th డే రోజు బాల్ టర్న్ అవుతుందని చెప్పి ఇద్దరు స్పిన్నర్లు ఆడించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పిచ్ ఎలా ఉంటుందంటే పిచ్లో బౌన్స్ ఉంటుంది, పేస్ ఉంటుంది, కానీ బెటర్గా ఉంటుంది కంపేర్ టు ది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ సెంచురియన్. అక్కడ ఆ లేటరల్ మూమెంట్, ఆ ఆఫ్ ద పిచ్ మూమెంట్ మనం చూసాం. ఇక్కడ ఆఫ్ ద పిచ్ మూమెంట్ ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఇనీషియల్గా బాల్ కొత్తగా ఉన్నప్పుడు, తర్వాత మీకు ఫస్ట్ ఫ్రెష్ పిచ్ ఉన్నప్పుడు, ఫస్ట్ సెషన్ ఆఫ్ ది మ్యాచ్లో బిఫోర్ లంచ్ కొంత స్పైసీగా ఉండి ఫాస్టర్ బౌలర్స్కి హెల్ప్ ఉండొచ్చు. కానీ ఆ తర్వాత ఇట్ విల్ సెటిల్ డౌన్ డే గుడ్ బ్యాటింగ్ వికెట్. 3rd and 4th డే, 4th and 5th డే రోజున టర్న్ అవ్వచ్చు. క్రాక్స్ ఉంటాయి, సౌత్ ఆఫ్రికా పిచ్ అన్నిటి క్రాక్స్ ఉంటాయి. దాన్ని ఫాస్ట్ బౌలర్స్ యూజ్ చేస్తారు, స్పిన్నర్స్ కూడా యూజ్ చేసుకుంటారు. అసలు అక్కడ బాగా ఎండలు కాస్తున్నాయి. సో వెదర్ రిపోర్ట్ కూడా బాగుంది, ఎందుకంటే మొదటి 3 రోజుల్లో బ్రైట్ సన్నీ వెదర్ ఉంది. లాస్ట్ 2 డేస్లో కొంత థ్రెట్ ఉంది రెయిన్కి. సో అలా ఎండ కాస్తున్నప్పుడు ఆ క్రాక్స్ వైడన్ అయ్యే అవకాశం ఉంది, కరెక్టే. కానీ స్పిన్నర్స్ని ఆడించడం అంత అవసరం లేదు. ఇక్కడ డెఫినెట్గా మనం ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకవేళ ఫస్ట్ సెషన్ కనుక సర్వే. సో అది పరిస్థితి. సో అలాంటప్పుడు ఇండియా 4 సీమర్స్తోనే వెళ్ళాలి, 4 సీమర్స్తోనే వెళ్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అశ్విన్, జడేజా ఇద్దరు ఆడే అవకాశాలు చాలా తక్కువ. చాలా డిఫెన్సివ్ మూవ్ కూడా అయిపోతుంది. ఎందుకంటే ఏదో మనం బ్యాటింగ్ లెంతన్ చేసుకోవడానికి, లేకపోతే మనం లాస్ట్ డే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి, కంటైన్మెంట్ కాదు కదా, వికెట్లు కావాలి. మొదటి ఇద్దరు బౌలర్స్ కనుక న్యూ బాల్తో ఫాస్ట్ బౌలర్స్ వికెట్స్ తీస్తే, మీ 3rd and 4th బౌలర్స్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండి ఆ ప్రెషర్ని సస్టైన్ చేయాలి ఫాస్టర్ బౌలర్స్. సో ఇనీషియల్గా ఉండే హెల్ప్ని ఉపయోగించుకోవాలి అని మనం అనుకోవాలి. పేస్ బౌన్స్ ఉంటుంది, బౌన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఆ బౌన్స్ అనేది సౌత్ ఆఫ్రికాలో అన్ని పిచ్ల మీద ఉంటుంది, అండ్ పేస్ కూడా ఉంటుంది, మూమెంట్ లేకపోయినా సరే. సో అది ఇక్కడ పరిస్థితి పిచ్ విషయంలో. ఇండియా ఎప్పుడు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కేప్ టౌన్ ఈజ్ ఎ పిక్చరస్క్ గ్రౌండ్, చాలా అందమైన గ్రౌండ్ అది కేప్ టౌన్. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్లో టేబుల్ మౌంటైన్ అని ఉంటుంది. టేబుల్ మౌంటైన్ అది మామూలుగా మౌంటైన్స్ ఎలా ఉంటాయి, మౌంటైన్ ఎప్పుడు కూడా ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి, కానీ ఈ మౌంటైన్ బల్ల పరుపుగా ఉంటుంది. అంటే నేను మరీ అచ్చ తెలుగులో చెప్తున్నాను, ఫ్లాట్గా ఉంటుంది కదా, దాని టేబుల్ మౌంటైన్ అంటారు. ఆ టేబుల్ మౌంటైన్ చాలా మంచి బ్యాక్ డ్రాప్ ఇస్తుంది ఈ టెస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్స్ గ్రౌండ్కి. చాలా అందమైన గ్రౌండ్ అది. బట్ ఒకసారి ఆ మౌంటైన్ మీద క్లౌడ్ ఫామ్ అయినప్పుడు టేబుల్ క్లాత్ అని కూడా వ్యవహరిస్తుంటారు. సో టేబుల్ మౌంటైన్ సాక్షిగా ఈ మ్యాచ్ జరగబోతుంది. సో ఇండియా హ్యాస్ టు టర్న్ ద టేబుల్స్ ఆన్ సౌత్ ఆఫ్రికా అట్ దిస్ టేబుల్ మౌంటైన్ వెన్యూ. చూడాలి ఏం చేస్తారో మన వాళ్ళు. కేప్ టౌన్లో మనం 6 టెస్ట్ మ్యాచ్లు ఆడాం, ఒక్కసారి కూడా గెలవలేదు మనం. 6 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 4 ఓడిపోయాం, 2 డ్రా చేసుకున్నాం. సో మనకి కేప్ టౌన్ అంత అచ్చొచ్చిన గ్రౌండ్ ఏం కాదు, కానీ మనం బ్రిస్బేన్ లాంటి చోటే మనం టెస్ట్ మ్యాచ్లు గెలిచాం, పర్త్లో గెలిచాం. కేప్ టౌన్లో ఎందుకు వెళ్ళకూడదు, లెక్క సరి చేయొచ్చు ఇక్కడ కూడా మనం, నో డౌట్. ఎందుకంటే ఇక్కడ బ్యాటింగ్ కాస్త అనుకూలించే గ్రౌండ్, బ్యాటింగ్ మనం ఇక్కడ కొన్ని హీరోయిక్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి మనకి. ముఖ్యంగా 1997 టెస్ట్ మ్యాచ్ ఐ రిమెంబర్ వెరీ వెల్. ఆ మ్యాచ్లో మనం ఒక దశలో 54 for 5, వాళ్ళు 500 చేశారు, ఫస్ట్ బ్యాటింగ్ చేసి 500 పైన చేశారు. మనం రెడ్యూస్ టు 54 for 5. ఆ దశలో సచిన్ టెండూల్కర్ వాజ్ జాయిన్డ్ బై మహమ్మద్ అజరుద్దీన్ బ్యాటింగ్ అట్ నెంబర్ 7. సో మహమ్మద్ అజరుద్దీన్, సచిన్ టెండూల్కర్ కలిసి దే స్క్రిప్టెడ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఒక మంచి ఎదురుదాడి. ఇద్దరు కలిసి ఒక డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ చూసాం. వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు సెంచరీలు చేస్తారు. సచిన్ స్కోర్డ్ 169, అజర్ స్కోర్డ్ 115. ఇద్దరు కూడా దే టుక్ ద అటాక్ టు ద అపోజిషన్. బ్రహ్మాండంగా కౌంటర్ అటాక్ చేశారు. సౌత్ ఆఫ్రికా స్ట్రాంగ్ పేస్ బౌలింగ్ అటాక్ పైన వాళ్ళు ఎదురు దాడి చేశారు. ఎంత బ్రహ్మాండంగా చేశారంటే వాళ్ళకి చుక్కలు చూపించారు ఆ బౌలర్స్.
సో అజరుద్దీన్ 100 పైన స్ట్రైక్ రేట్తో చేశాడు తన సెంచరీ. సచిన్ చివరి దాకా నిలబడి ఇద్దరు కలిసి ఆ ఫేజ్లో మాత్రం సౌత్ ఆఫ్రికా బౌలర్ని గడగడలాడించారు. సో అలాంటి ఒక స్పిరిట్ కావాలి, అలాంటి ఒక ఫైటింగ్ స్పిరిట్ మన ఈ టీం ప్రదర్శించాల. అదే ఇన్స్పిరేషన్ మనకి. ఆ పార్ట్నర్షిప్ని ఇన్స్పిరేషన్గా పెట్టుకొని మన వాళ్ళు ఆడాల్సిన అవసరం ఉంది. ఆ పార్ట్నర్షిప్ మీద మీకు గమ్మత్ ఏంటంటే ఈ రీసెంట్గా ఒక పుస్తకం కూడా వచ్చింది. ఒక పార్ట్నర్షిప్, ఒక మ్యాచ్లో ఒక బ్రీఫ్ ఫేజ్ గురించి ఒక బుక్ రావడం అనేది చాలా గొప్ప విషయం. సో అలాంటి ఇన్నింగ్స్ అది. ఆ మ్యాచ్ ఓడిపోయాం మనం, అల్టిమేట్లీ వి లాస్ట్ ద మ్యాచ్. బట్ వీరోచితంగా పోరాడి ఓడిపోయాం. అందుకని మనకు అది పెయిన్ అనిపించలేదు. కానీ అది ఫస్ట్ టెస్ట్లో మనం ఈ సిరీస్లో ఫస్ట్ టెస్ట్లో మన టీం నుంచి ఆ ఫైట్ కనబడలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా వరల్డ్ కప్ లాస్ట్లో ఉన్న భారత్తో కుంగిపోయి ఉన్నారు, షోల్డర్స్ డౌన్ అయి ఉన్నాయి. కానీ ఈసారి దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎ స్పిరిటెడ్ పర్ఫార్మెన్స్ అని నేను అనుకుంటున్నాను. సో టీంలో అది మార్పులు కనిపిస్తున్నాయి. శార్దుల్ ఠాకూర్ని ఆడించాలి, ఫోర్త్ సీమర్ ఉండాలి. మరి ప్రసిద్ధ్ కృష్ణ చాలా చాలా పూర్ డెబ్యూ కనిపించింది అతనికి. కానీ ఒక్క మ్యాచ్తో అతను డ్రాప్ చేస్తారా, హార్ష్ అవుతుంది కదా. కానీ ఇది మస్ట్ విన్ మ్యాచ్ కదా. మనకు అక్కడ 2 ఛాయిస్లు ఉన్నాయి. ముఖేష్ కుమార్ ఉన్నాడు, ఆవేష్ ఖాన్ కూడా టీంతో చేర్చారు. ఆవేష్ ఖాన్ వైట్ బాల్ బౌలర్ కదా అని మీరు అనొచ్చు. కానీ ఆవేష్ ఖాన్ ఫస్ట్ క్లాస్ ఫిగర్స్ నెంబర్స్ చాలా బాగున్నాయి. మధ్యప్రదేశ్కి అతను 39 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడితే రెడ్ బాల్ క్రికెట్, దాంట్లో అతను 154 వికెట్లు తీశాడు. యావరేజ్ 22 బౌలింగ్ యావరేజ్. సో హీస్ గుడ్ ఇన్ దిస్ ఫార్మాట్ ఆల్సో. రీసెంట్గా ఇప్పుడు మనం ఇండియా ఏ టీం కూడా రీసెంట్గా అక్కడ మ్యాచ్లు ఆడింది. ఇండియా ఏ తరఫున ఆడుతూ అతను ఇదే సౌత్ ఆఫ్రికా పిచ్ల పైన ఒక 5 వికెట్ హాల్ కూడా తీశాడు. అందుకే అతని మీద ఫెయిత్ ఉంచి, అతని పేస్ ఉంది, రిక్వైర్డ్ హైట్ ఉంది, రీజనబుల్లీ టాల్. సో అతన్ని టీంలో చేర్చుకున్నారు. మరి ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో అతను ఆడిస్తారా చూడాలి. టఫ్ కాల్ అవుతుంది ప్రసిద్ధ్ కృష్ణ పైన. కానీ ఇది మస్ట్ విన్ మ్యాచ్ కాబట్టి ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్ ఫస్ట్ మ్యాచ్లో. కాబట్టి ఆ మార్పు జరిగే అవకాశం కనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ముఖేష్ కుమార్ ఆడిస్తే ఆ లేటరల్ మూమెంట్ ఉన్న ఫస్ట్ మ్యాచ్లో ఆడించాల్సింది. ఇక్కడ అంత మూమెంట్ ఉండదు కాబట్టి ముఖేష్ కుమార్కి అంత పేస్ లేదు. అతను ఈ పిచ్ మీద అంత ఉపయోగపడకపోవచ్చు. ఆవేష్ ఖాన్ కుడ్ బి ద రైట్ చాయిస్ హియర్ అని అనుకుంటున్నాను నేను. ఆడిస్తే ఆవేష్ ఖాన్ ఆడిస్తే, లేకపోతే ఓన్లీ జడేజా ఇన్ ప్లేస్ ఆఫ్ అశ్విన్, అదొకటే మార్పు ఉండే అవకాశం ఉంది. శార్దుల్ ఠాకూర్ మైట్ కంటిన్యూ బికాస్ బ్యాటింగ్లో అతను కొంత డెప్త్ ఇస్తారు కాబట్టి. సౌత్ ఆఫ్రికా కూడా మార్పులు చేయాలి, తప్పదు వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళ కెప్టెన్ బౌమా ఫస్ట్ డే రోజే ఇంజర్డ్ అయ్యాడు, ఇంకా కోలుకోలేదు. డీన్ ఎల్గర్ ఈస్ గోయింగ్ టు లీడ్ దిస్ మ్యాచ్ ఇన్ దిస్ మ్యాచ్. డీన్ ఎల్గర్ తన ఫేర్వెల్ టెస్ట్లో ఇద్దరు గ్రేట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్కి ఇది ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఈరోజు. మరోవైపు అక్కడ ఆస్ట్రేలియాలో సిడ్నీ టెస్ట్లో తన హోమ్ గ్రౌండ్లో వార్నర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈవెన్ 1 డేస్ నుంచి కూడా తప్పుకుంటానని ప్రకటించాడు. బట్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడితే ఆడతానని ఒక చిన్న రైడర్ కూడా పెట్టాడు అతను. సో ఎల్గర్ అండ్ వార్నర్కి ఇది ఫేర్వెల్ టెస్ట్. సో ఫేర్వెల్ టెస్ట్లో గెలిచి సిరీస్ గెలిపించి ఫస్ట్ టెస్ట్లో అంత అద్భుతమైన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన డీన్ ఎల్గర్ ఇక్కడ కూడా అదే రకమైన పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. మరి హంజా అనే ప్లేయర్ బౌమా ప్లేస్లో రావచ్చు. అలాగే జెరాల్డ్ కడ్జియా కూడా ఇంజర్డ్ అయ్యాడు, అతను కూడా అవైలబుల్ లేడు. అతని ప్లేస్లో మరి లుంగి అంగిడి ఫిట్ అయితే అతన్ని ఆడిస్తారు, లేకపోతే కేశవ్ మహారాజ్ స్పిన్నర్ని ఆడించే అవకాశం ఉంది. డెఫినెట్గా లాస్ట్ 2 days బాల్ టర్న్ అయ్యే అవకాశం ఉంది. బట్ అదర్వైజ్ పిచ్ ఫస్ట్ సెషన్ వదిలేస్తే మిగతా అంతా కూడా బ్యాటింగ్ గుడ్ క్రికెట్ పిచ్ లాగే ఉండాలి. ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉండాలి, తర్వాత ఇటు సెటిల్లోనే గుడ్ బ్యాటింగ్ వికెట్, చివరిలో స్పిన్నర్స్కి హెల్ప్ చేయాలి. సో అదే రకమైన పిచ్ ఇక్కడ ఉండే అవకాశం ఉంది. సో మంచి పిచ్ ఉంటుంది కాబట్టి ఇండియా షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్. ఫస్ట్ మ్యాచ్లో పిచ్ నుంచి చాలా ఎక్కువ అసిస్టెన్స్ ఉందని చెప్పారు, అదన్నారు, అక్కడ అడ్జస్ట్ కాలేదు. మీరు ఒక మ్యాచ్ కూడా ఆడారు. ఇప్పుడు యూ హ్యావ్ నో రీజన్ ఫర్ మేకింగ్ ఎనీ కంప్లైంట్స్. ఇక్కడ పర్ఫార్మ్ చేసి తీరాలి. టెస్ట్ సిరీస్లో మనం ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడంతో 0 points పాటు స్లో ఓవర్ రేట్ వల్ల 2 points కూడా మనకి మైనస్ అయింది. సో ఏ రకంగా చూసుకున్నా ఫస్ట్ టెస్ట్ సెంచురియన్ మనకి చాలా ఇబ్బంది పెట్టింది. మనం పాయింట్స్ సాధించకపోగా ఉన్న పాయింట్స్లో 2 points కోల్పోయాం. సో అందుకని ఇక్కడ లాట్ టు సాల్వేజ్, చాలా మనం ఇక్కడ రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ టెస్ట్ మ్యాచ్లో ఎంతవరకు కంబ్యాక్ అవుతారు, గెలిచినా గెలవకపోయినా నేను చెప్పినట్టు ఆ 1997 కేప్ టౌన్ టెస్ట్ లాగా ఆ స్పిరిటెడ్ పర్ఫార్మెన్స్ చూపిస్తారా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.